వాటన్నిట్లు కూడా ఇచ్చినటువంటి యూనిట్లు ఎవరు అమ్మటానికి లేదు, వాళ్ళు కొనుగోలు చేయడానికి కూడా లేదు. కొనుగోలు చేస్తే కూడా ఇవి చెల్లవు, అవి మీ దగ్గర ఉండాల్సిందే. కాబట్టి నేను అధికారులకి ఆ రోజు రివ్యూ ఇక్కడే సమావేశంలో రివ్యూలో స్పష్టంగా చెప్పాను. అలా ఎవరైనా తప్పుడు విధానంతో ఇక్కడ నుంచి పక్కదో పట్టే క్రమంలో ఎవరైనా కొనుగోలు చేస్తే కూడా వాటన్నిటిని వెనక్కి తీసుకొచ్చి లబ్ధిదారులకి అందించడమే కాకుండా రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలని. సో ఇప్పుడు ఆ వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. వెరిఫికేషన్లో భాగంగా ప్రస్తుతానికి 214 మందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే క్రమంలో భాగంగా ఈరోజు ఇస్తా ఉన్నాం. సరే, మిగతా వాళ్ల పరిస్థితి ఏందని అనుమానం ఉండొచ్చు చాలా మందికి. మిగతా వాళ్ళకి కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికీ వచ్చేటట్టు చేస్తాం. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్, ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో అటు కూడా వెరిఫై చేసి వాళ్ళకి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీరు కూడా అధికారులకి సహకరించండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో మీరు తీసుకొని కార్లు కొన్నా లేకపోతే ఇతరత్ర వ్యాపారాలు పెట్టుకున్నా, అవి మీకు తెలియకుండా ఎవరికైనా అమ్ముకున్నా లేకపోతే ఇంకెక్కడికైనా పోయినా కానీ అధికారులకి సమాచారం ఇస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీకు మీ ఒప్పచెప్తారు. ఒప్పచెప్పిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వాటికి కావాల్సిన విధంగా మీకు ఇంకొక చెక్ కూడా ఇచ్చి మీ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా పరిస్థితులు ఏర్పాటు చేస్తాం. కాబట్టి దయచేసి మీరు కూడా అధికారులకు సహకరించి రెండో ఇన్స్టాల్మెంట్ పొందటానికి మీరందరూ, మేము ఆదేశాలు ఇచ్చాం, మీరు కూడా సహకరించి రెండో ఇన్స్టాల్మెంట్ కూడా పూర్తిగా పొందండి అని చెప్పి లబ్ధిదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి వర్షం బాగా వస్తూ ఉంది కాబట్టి ముందుగా శాంపిల్గా ఒకళ్ళకిద్దరికి చెక్లు ఇచ్చేసి మిగతా అన్ని కూడా అధికారులు ఇక్కడ దగ్గరుండి ప్రతి లబ్ధిదారికి చివరి చెక్ ఇచ్చేంత వరకు తీసుకొని పుచ్చుకొని వెళ్ళండి. మీరు వెళ్లి మీరు వ్యాపారంలో బాగా చేస్తున్నామని గ్రామాల్లో చూపించండి. అలా రెండో ఇన్స్టాల్మెంట్ రాకుండా వాళ్ళకి ఇచ్చిన యూనిట్ పక్క పోయి బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా చూపించండి. మీరు కూడా ఇట్లా మాలాగా చెక్ పొందొచ్చు, ఆందోళన పడబాగండి. ఆ పాతది ఆడుందో అది కూడా తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి. రెండో చెక్ కూడా మీ దగ్గర లేకుండా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళే వాటన్నిట్లు కూడా ఇచ్చినటువంటి యూనిట్లు ఎవరు అమ్మటానికి లేదు, వాళ్ళు కొనుగోలు చేయడానికి కూడా లేదు.